తిరుపతి జిల్లాలో ప్రజలందరికీ ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ వచ్చిన తర్వాత 5 ప్రాంతాల్లో విక్రయం చేపట్టామని వెల్లడించారు. ఇప్పటివరకు 1,16,000 టన్నుల ఇసుక విక్రయించినట్లుగా చెప్పారు. డిపోల వద్ద అధిక ధరలు తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఇక రవాణా ఖర్చులు నియంత్రించేందుకు ధరలు నిర్ణయించినట్లుగా చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ధరల సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. పర్మనెంట్ శాండ్ పాలసీ అది రావడానికి టైం పట్టింది కాబట్టి అంతవరకు టెంపరీగా జనాలకి ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఎవరికి ఇబ్బంది రాకూడదు, హౌసింగ్కి వీటన్నిటికి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో మనకి ప్రస్తుతానికి టెంపరీ శాండ్ పాలసీ అనేది మనకి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి కేవలం శాండ్ డిపోల్లోనే ఇసుకని మనము విక్రయించే విధంగా పాలసీని తీసుకొచ్చారు. అందులో కూడా ఏమంటే ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఉండదు. ఉచిత ఇసుక విధానం అంటే ఏమంటే ప్రభుత్వానికి మనం ఏదైతే శాండ్ అందుబాటులోకి తీసుకొస్తున్న శాండ్లోంచి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేదు కాబట్టి దాన్ని మనం ఫ్రీ శాండ్ పాలసీ అనే ఉద్దేశం ముఖ్యంగా ప్రజలందరికీ మనకు చేరవేయాల్సిన అవసరం చాలా ఉంది. కానీ మన జిల్లాలో ఈ పాలసీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గడిచిన 2 నెలల్లో 5 స్టాక్ పాయింట్లో అడవి కోయంబేడు ఒకటి, సుబ్బనాయుడు కండ్రిగలో ఒకటి, వెంకటగిరిలో ఒకటి, సూళ్ళూరుపేటలో ఒకటి. ఇక్కడ అడవి కోయంబేడులో మనకి 2 హీప్స్ ఉండేవి. సో టోటల్గా 5 డిపోల కింద మనం చూసుకున్నట్టే